ఎప్పుడు బై హార్ట్ చేయదు. ఫార్ములా ఏదైనా కనిపించింది అనుకోండి, ఆ ఫార్ములాని ఐపీ పర్పస్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి వర్డ్స్ని. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టెన్షన్, స్క్వేర్ రూట్లో ఉంది, వీళ్ళిద్దరు రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. వర్డ్స్లో రాస్తే రాయనికి రాదా, ఇంగ్లీష్ వర్డ్స్ రాయడానికి రాదా? ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. దిస్ ఇస్ హార్డ్. ఎప్పుడైనా ఫార్ములా నుంచే డెఫినేషన్ రాయాలి, అప్పుడు నీకు ఈజీ అవుతుంది. ఫార్ములా అంటే ఏదో పెద్దది అనుకోద్దు, పెద్ద డెఫినేషన్ని ఒక ఫార్ములా రాసింటాడు ఆయన. మనం రివర్స్ వెళ్ళాలి, ఫార్ములాని పట్టుకొని డెఫినేషన్ రాయగలగాలి. అట్లా స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని తీసుకొని ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ మనం ప్రీవియస్ టాపిక్స్లో వెలాసిటీ. యాక్చువల్లీ ఇది ఐపీ పర్పస్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. వీటిని కొంచెం డెఫినేషన్స్ ఆఫ్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకొని గిటార్, బెస్ట్ ఎగ్జాంపుల్ గిటారే చూడండి. గిటార్ని గిటారిస్ట్ ఏం చేస్తాడు, 2 ఎండ్స్ని వాళ్ళు టైట్ చేయడం, లూజ్ చేయడం వల్ల డిఫరెంట్ టోన్స్ వస్తాయి. మనకు డిఫరెంట్ మ్యూజిక్ కావాలంటే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఆ స్ట్రింగ్ని టైట్ చేయడం, టెన్షన్ పెరిగిపోతుంది, వైబ్రేషన్స్ పెరుగుతాయి, మనం రిలేట్ చేసుకుంటే. అండ్ వెలాసిటీ అదే కదా, ట్రాన్స్ఫర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, V = రూట్ ఆఫ్ T బై మ్యూ, టెన్షన్ బై లీనియర్ డెన్సిటీ. సో దాన్ని బీట్ చేయాలి. డిఫరెంట్ టోన్స్ ఎందుకు వస్తున్నాయి ఒకటే గిటార్ నుంచి అంటే, ఓన్లీ ద వైబ్రేషన్ బేస్డ్ ఆర్ గివెన్ ఫార్ములా బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయడం కోసం జనరల్గా మనం ఒక స్ట్రింగ్ని ఇలా ప్లగ్ చేస్తాం, 2 ఎండ్స్కి ప్లగ్ చేసి ఇలా ఫోర్స్ లేదా టెన్షన్ అప్లై చేస్తాం స్ట్రింగ్. దేర్ఫోర్ మనకి నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్, ఇలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో వి నో దట్ ఎప్పుడైనా సరే 2 ఎండ్స్లో మనం ఫిక్స్డ్ సర్ఫేస్ ఉంటే 100% ఎండ్ పాయింట్ అనేది నోట్స్తో కంప్లీట్ అవుతాయి. ఓకే, నోట్తో కంప్లీట్ అవుతున్నాయంటే కంప్లీట్ అది ఫైనల్గా వచ్చి మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అంతే కదా, రోప్ని ఇలా వైబ్రేట్ చేసినప్పుడు ఇదేమైనా హైయెస్ట్ యాంప్లిట్యూడ్కి వెళ్తుందా, నీ దగ్గరే ఉంటుంది అంటే మెయిన్ పాయింట్. ఇలా వైబ్రేట్ అవుతూ అనదర్ ఎండ్కి వెళ్తుందంటే క్లోజ్ అవ్వాలి, ఇంకో వాల్ దగ్గరికి వెళ్తుంది రోప్. ఇలా వెళ్తే ఇట్లా క్లోజ్ అవుతుంది కానీ పైకి వెళ్ళి క్లోజ్ కాదు కదా. సో దట్ కంపల్సరీ ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఉన్నామంటే ఎప్పుడైనా నోట్ పాయింట్ దగ్గరనే ఉంటాం. ఓకేనా. సో అలా నోట్ పాయింట్స్, ఇలా నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా వస్తాయి. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అలా నెంబర్ ఆఫ్ నోట్స్ 7 8. అంటే మనకు కొన్ని క్వశ్చన్లో వాళ్ళు నేమ్స్ ఇస్తారు, ఇప్పటిదాకా మాట్లాడిన ఓటోను, హార్మోనిక్స్, ఫ్రీక్వెన్సీస్, వాటి నెంబర్ ఇచ్చి హౌ మెనీ నోట్స్ ఆర్ పాసిబుల్, హౌ మెనీ యాంటీ నోట్స్ ఆర్ పాసిబుల్ అన్నప్పుడు మనం వీటిని క్లియర్గా ఏ హార్మోనిక్ దగ్గర ఉన్నామనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ నోట్స్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ ఓరియంటెడ్ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీస్ ప్రూవ్ చేస్తాం. ఫిఫ్ టేక్ ఇన్ ద క్వశ్చన్, దట్ క్వశ్చన్ రిలేటెడ్ స్ట్రింగ్ తీసుకోవడం, వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం, ఫ్రీక్వెన్సీస్ రావడం, వాటిని యూజ్ చేస్తూ మనం ఫ్రీక్వెన్సీస్ సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇలా నెంబర్ ఆఫ్ లూప్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి ఒక వేవ్ తీసుకున్నా, ఓకే, అండ్ ఇంకొక వేవ్ తీసుకుంటున్నాం, ఇవి వేవ్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో చెప్తారా? వీ హ్యావ్ 2 డిఫరెంట్ వేవ్స్, ఇది ఒక వేవ్ అండ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రిటర్న్ అవుతుంది అనుకుందాం. ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో చెప్తారా? ఇదా, దీనికి. ఎందుకు? బికాస్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఒకటే డిస్టెన్సా, ఎల్ లెంత్ ఆఫ్ వైర్ కదా. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్లో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎవరికి ఎక్కువ వేవ్ లెంత్ ఉందో చెప్తారా? అంటే విచ్ హ్యాస్ ఎ హైయెస్ట్ వేవ్, స్లోగా వెళ్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఇదే మన బేసిక్ ఫార్ములా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ వెలాసిటీ ఫర్ ట్రాన్స్ఫర్ వేవ్ అయినప్పుడు రూట్ ఆఫ్ టీ బై మ్యూ కావచ్చు. ఓకే, లాంబ్డా ఎఫ్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎఫ్ ఇట్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. వేవ్ లెంత్ ఎక్కువ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. సో ద 2 వేవ్స్లో మనకి హైయెస్ట్ వేవ్ లెంత్ ఇది అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. దిస్ 2 వేవ్స్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది అండ్ లోయెస్ట్ వేవ్ లెంత్. చూడండి, వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ పాయింట్స్ ఈజ్ వేవ్ లెంత్. అవునా, డిక్రీజ్ అయిందా? మనకి జస్ట్ ఒక మొత్తం ఎల్ సెంటీమీటర్ కదా, ఎల్ సెంటీమీటర్లో ఇక్కడే ఒక వేవ్ లెంత్ వచ్చింది, చాలా చిన్న వేవ్ లెంత్. అదే తీసుకోండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఇంకా వేవ్ కూడా కంప్లీట్ చేయలేను. ఎంత చేసినావు? జస్ట్ నోడ్ డిస్టెన్స్ ఎంత, λ/2నే కంప్లీట్ చేసావు, చాలా బిగ్ వేవ్. ఓకేనా. సో λ/2, ఇంకా నీకు ఒక వేవ్ లెంత్ కావాలంటే మళ్ళీ ఒక λ/2 ట్రావెల్ చేయాలి, అప్పుడు నీకు లాంబ్డా అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా?
సో ద వేవ్ లెంత్ రిలేటెడ్గా మాట్లాడితే. సో అవన్నీ ఎందుకు అవి చెప్తున్నా అంటే ఇప్పుడు నీకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రూవ్ చేస్తాం కాబట్టి. జనరలీ వాట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ కేస్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. వీ హ్యావ్ ఏ స్ట్రింగ్, లెట్ కన్సిడర్ ఎల్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ప్లక్డ్ బిట్వీన్ టూ రిజిడ్ సర్ఫేసెస్, దేర్ ఫోర్ వీఆర్ డెవలప్డ్ ద టెన్షన్ బిట్వీన్ ద వైర్స్. సో అప్పుడు మనకి ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అయ్యే వేవ్ ఇలా వస్తుంది. ఇంతకంటే మనకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేయలేము. ఇంకెంతకంటే మనం ఒకవేళ ఇలా డ్రా చేయాలని ట్రై చేసాం అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ. బట్ ఫండమెంటల్ నోట్ ఏంటి, విచ్ ఈజ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్. ఇది ప్రతిదానికి ఈక్వల్గా ఉంటుందంటే ప్రతిదానికి ఇలా టూ ఫిక్స్డ్ సర్ఫేస్లో రెసిడెంట్స్ ఉంటే 100% నోడ్ పాయింట్స్తో ఎండ్ అవుతుంది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది. చెప్పండి ఇప్పుడు, దట్ వేవ్ లెంత్ ఈజ్ బికమ్ λ/2. వేవ్ లెంత్ బికమ్స్ λ/2 అంతేనా. నోడ్ డిస్టెన్స్, సక్సెసివ్ నోడ్ డిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ వన్ యాంటీ నోడ్ కూడా ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నోడ్స్ 2, హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాంటీ నోడ్స్ 1. ఇవి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, చెప్పలేం. ఓకే, క్లియర్ ఉండాలి. మనం ఎక్కడున్నాము ఇప్పుడు, ఫండమెంటల్ ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్డ్ ఫస్ట్ హార్మోనిక్. ఫండమెంటల్ అన్న ఒకటే లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అన్న కానీ ఒకటే. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు λ/f. ఫండమెంటల్ కాబట్టి f1 రాస్తున్నా. సో దట్ వేవ్ లెంత్ కూడా λ1 అనుకుందాం. దేర్ ఫోర్ f1 ఈజ్ ఈక్వల్స్ టు v/λ1. మరి λ1 ఎలా సాల్వ్ చేద్దాం, ఓన్లీ లెంత్. వేవ్ లెంత్ని ఎలా తీసుకుందాం అంటే జామెట్రికల్లీ దట్ లెంత్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద వేవ్ లెంత్. లెంత్ ఈజ్ గోయింగ్ టు ఈక్వల్ టు ద వేవ్ లెంత్. సో దట్ మీన్స్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/2. ఎందుకు ఈక్వల్ తీసుకున్నామంటే సో టోటల్ లెంత్లో డెవలప్ అయిన వేవ్ లెంతే కదా, కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు λ/2. దట్ మీన్స్ λ ఈజ్ ఈక్వల్స్ టు 2 into L. సో దేర్ ఫోర్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ బై 2L. ఓకేనా. ఇది ఒకవేళ నీకు ట్రాన్స్ఫర్ వేవ్ ఈక్వేషన్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం, లేదా టెన్షన్లో ఉంది ఫార్ములా, లీనియర్ డెన్సిటీలో ఉందంటే 1/2L into √T/μ. వి నో ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఫార్ములా √T/μ. అండ్ అన్ని అప్లికేషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. టెన్షన్ ఎంజీలోకి రావచ్చు, టెన్షన్ లిఫ్ట్లోకి వెళ్ళిపోవచ్చు, టెన్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండొచ్చు, టెన్షన్ ఒక లోడ్ని అప్లై చేయొచ్చు, టెన్షన్ ఆ లోడ్ని వాటర్లో పెట్టవచ్చు. ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అన్ని అప్లికేషన్స్ ఇక్కడ హెల్ప్ అవుతాయి. ప్రతిదాన్ని యూజ్ చేయాల్సింది. ఒకవేళ గివెన్ క్వశ్చన్లో ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ డైరెక్ట్ ఇవ్వకపోతే మనం ఈ టెన్షన్ని లీనియర్ డెన్సిటీని కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫార్ములానే మనం జనరల్గా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అండ్ నెక్స్ట్ కేసుకి వెళ్దాం. నెక్స్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇది సెకండ్ అవుతుందా లేదా అని చెప్పేది ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్ని బట్టి చెప్తుంది. సో ఈ సెకండ్ మనకు ఉన్న రూల్ ఏంటి, ఫండమెంటల్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఇమీడియట్లీ హైయర్ ఫ్రీక్వెన్సీని ఏమంటాం మనం, ఫండమెంటల్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ హైయర్ వచ్చే ఫ్రీక్వెన్సీని ఏమంటాం, ఫస్ట్ ఓవర్ టోన్డ్. ఇలా కూడా వాడచ్చు. సో దీన్ని సెకండ్ అనాలా అనొద్దా, సెకండ్ అనాలంటే నీకు 2 రావాలి, వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇంకా మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం అంతే. ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఎల్ లెంత్ ఆఫ్ వైర్ ఇది. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్స్లో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ కావాలి కాబట్టి నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైక్ దిస్. ఇంతకుముందు హాఫ్ ఆఫ్ వేవ్ కదా. సో 100% 2 ఫిక్స్డ్ సర్ఫేస్ అంటే నోడ్తోనే ఎండ్ అవ్వాలి, నోడ్తో ఎండ్ అవుతున్నాయి. మనం రూల్స్ చెక్ చేసుకుంటాం ప్రతిసారి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మళ్ళీ నోడ్ వచ్చింది, ఇక్కడ యాంటీ నోడ్స్ వస్తున్నాయి. నౌ టెల్ మీ హౌ మెనీ యాంటీ నోడ్స్, 2 యాంటీ నోడ్స్ అండ్ 3 నోడ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మళ్ళీ వేవ్ లెంత్ రాస్తాం. నౌ టెల్ మీ హౌ మచ్ ఎఫెక్టివ్ వేవ్ లెంత్, λ/2 ప్లస్ λ/2 విచ్ ఈజ్ λ ఆర్ 2λ/2. క్యాన్సల్ చేసుకుందాం, బట్ ఫార్ములా కోసం రాస్తున్నాం. దేర్ఫోర్ f2 ఈజ్ ఈక్వల్స్ టు v/λ2. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ f2 వాల్యూస్ రాస్తున్నాం. f2 ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీస్ ట్రాన్స్ఫర్ √T/μ ఇంటూ వేవ్ లెంత్ కావాలి కదా, వేవ్ లెంత్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ టోటల్ లెంత్ ఆఫ్ వైర్ L యాజ్ వెల్. ద వేవ్ లెంత్ ఈజ్ బికమ్ 2λ/2. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్ ఫ్యాక్టర్ λ2 కావాలి కదా. సో దట్ మీన్స్ 2L/2. సబ్స్టిట్యూట్ చేయండి. దట్ వాల్యూ λ2 ఈజ్ నథింగ్ బట్ 2L/2. సో ఇప్పుడు ఈ టోటల్ ఫార్ములా ఇది అవుతుంది. దిస్ ఇస్ f2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఒకటి బయటకు తీస్తే 1/2L into √T/μ, 1/2L into √T/μ.
ఓకేనా. F1 1/2 కామన్ తీసాను అంతే. 1/2L ఇంటూ రూట్ ఆఫ్ టీ బై మ్యూ ఇస్ నథింగ్ బట్ ఫండమెంటల్. దేర్ ఫోర్ సెకండ్ వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓటోన్. సెకండ్ హార్మోనిక్ ఉంటేనే ఫస్ట్ ఓటోనా? కాదు, మేబీ ఇది థర్డ్ రావచ్చు డైరెక్ట్, కానీ ఇది ఫస్ట్ ఓటోనే. మేబీ డైరెక్ట్ ఫిఫ్త్తో స్టార్ట్ అవ్వచ్చు, అయినా ఫస్ట్ ఓటోన్. ఎందుకు? మన రూల్ ఏంటి? ఫండమెంటల్ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీని ఓటోన్ అనాలి. ఓకే, ఇది మనకి సెకండ్ హార్మోనిక్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ట్రై చేద్దాం థర్డ్ హార్మోనిక్. 1 2 వచ్చిందంటే 3 కూడా వస్తుంది. సో థర్డ్ హార్మోనిక్ అనొచ్చు ఆర్ సెకండ్ ఓటోన్ అంటాం. ఈ నేమ్స్ కొంచెం అర్థం చేసుకోవాలి, ఈజీ ఉంటుంది. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. సో ఈ రెండు వాల్యూస్కి రిలేట్ చేద్దాం. మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాం అంటే ఇంకేం చేయాలి? ఇంకొక హాఫ్ ఆఫ్ ది వేవ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసినట్టు. ఓకేనా, ఒక వేవ్ అయింది, మళ్ళీ ఒక హాఫ్ వేవ్ పెరిగిపోతుంది. ప్రతిసారి λ/2 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 ఇంక్రీజ్ అవుతాయి. సో అగైన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ ఐ థింక్ 4, నెంబర్ ఆఫ్ యాంటీనోట్స్ ఆర్ 3. యాంటీనోడ్ అంటే ఇక్కడ ఉండదు, మనం అలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే వేవ్స్లో. అండ్ వీటిని సాల్వ్ చేస్తే ఎఫెక్టివ్ లెంత్ చెప్పండి. నోడ్ డిస్టెన్స్ λ/2 λ/2 λ/2, దట్ ఈస్ టోటల్ లెంత్ ఈజ్ 3 λ/2 and this is total L length మాత్రమే. Again you can write L is equals to 3 λ/2, therefore λ is equals to 2L/3, therefore frequency ఇది λ3 అనుకుందాం. ఓకే, ఫ్రీక్వెన్సీ థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ is equals to V by λ3, therefore F3 is equals to V root of T by mu, but λ3 is nothing but 2L/3. Again that F3 is equals to 3 times of F1. సో ఈ ఫార్ములాని మనం థర్డ్ హార్మోనిక్ అంటాం, ఆర్ ఎల్స్ సెకండ్ ఓవర్టోన్ అంటాం. సో మనకి థర్డ్ హార్మోనిక్ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ హార్మోనిక్, రాకపోతే రాదు. 4 వస్తే 4 తీసుకోవాలి. ఇలా ప్రతిదానికి రాస్తే మనం ఫ్రీక్వెన్సీ రేషియో రాస్తున్నాం. దట్ రేషియో ఫ్రీక్వెన్సీ F1 is to F2 is to F3 is to and so on, that is equals to 1 is to 2 is to 3 is to and so on. సో ఇలా ఎన్ని హార్మోనిక్స్ అన్న ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా, కాబట్టి nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం. nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? దట్ మీన్స్ F nth హార్మోనిక్ is equals to n/2L into root of T by mu. You can substitute n equal to 1 fundamental, n equal to 2 second harmonic or first overtone, n equal to 3 third harmonic or second overtone, n equal to 4 fourth harmonic or third overtone. ఒకటి తక్కువ ఉంటుంది ఓవర్టోన్కి హార్మోనిక్స్కి రిలేట్ చేస్తే ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది ఫార్ములా ప్రాబ్లం రిలేటెడ్ వాడతాం ఒక్కోసారి. నెక్స్ట్ ఇప్పుడు మనకి 4 లాస్ వస్తాయి, లా ఆఫ్ ట్రాన్స్ఫర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. ఈ ట్రాన్స్ఫర్ వేవ్స్కి బేస్డ్ ఆన్ గివెన్ కండిషన్ మనకు ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేటివి వీళ్ళ మీద డిపెండ్ అవుతాయి అని చెప్తాం. ఎవరి మీద? దట్ F is equals to 1/2L into root of T by mu. గిటార్ స్ట్రింగ్లో ఎందుకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టెన్షన్, ఇట్ డిపెండ్స్ ఆన్ లీనియర్ డెన్సిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ లెంత్. ఓకేనా, సో అందుకే మనకు డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉంటాయి. మీరు గిటార్ స్ట్రింగ్స్ బాగా అబ్జర్వ్ చేసి లేదు, ఇలా స్ట్రింగ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క స్ట్రింగ్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందులో మేబీ టెన్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, దీని టైట్ ఉండొచ్చు, ఇది కొంచెం లూజ్ ఉండొచ్చు, ఇంకా లూజ్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. లేదా మేబీ లీనియర్ డెన్సిటీస్ డిఫరెంట్ ఉండొచ్చు, ఒకటి థిన్ ఉండొచ్చు, థిక్ ఉండొచ్చు, అట్లా. అందుకే వాళ్ళకి నోట్స్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఇక్కడ బ్రీజ్ చేస్తే ఇక్కడ అలాంటి టోన్ వస్తుంది, ఇక్కడ బీట్ చేసి ఇంకో టోన్ వస్తుంది, గట్టిగా బీట్ చేసి ఇంకెక్కువ టోన్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఆ ఫ్రీక్వెన్సీ రిలేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది గివెన్ రిలేషన్స్ మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ ఎం. వీటిని మనం కూడా ఐపీ పర్పస్లో రాయాలి. సో వాటికి రిలేట్ చేస్తూ ఫస్ట్ లా అంటాం. దట్ ఫస్ట్ లా ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ లా ఆఫ్ లెంత్. అంటే లెంత్ వేరియేషన్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా వేరీ అవుతుంది. ఈ రిలేషన్ చాలా అవసరం, నీట్ పర్పస్లో కూడా అవసరం అవుతుంది. సో లా ఆఫ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టేకెన్ ద కండిషన్ వెన్ టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్ తీసుకుంటున్నా. అంటే బై గివెన్ వైర్లో టెన్షన్ సేమ్ ఉంది, యాజ్ వెల్ లీనియర్ డెన్సిటీ సేమ్ ఉంది, కానీ లెంత్ని డిఫరెంట్ చేస్తున్నాను నేను. ఒకసారి 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, అంటే దట్ ఫ్రీక్వెన్సీ ఆల్సో డిపెండ్స్ రైట్. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు length. For the comparing of two strings, F1 by F2 is equals to L2 by L1. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. దట్ మీన్స్ FL ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అర్థం, అంతే కదా.
ఎల్ ఇటు వస్తుంది, ఎఫ్ఎల్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ మనకి ఇంకొకటి ఎర్రర్ మెథడ్స్లో కూడా ప్రాబ్లం చేస్తాం, పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ డిక్రీజ్ రాస్తాం. సో అందుకే ఎఫ్కి ఫార్ములా రాస్తున్నాం. ఎఫ్ని ఎర్రర్ మెథడ్లో ఎలా రాస్తాం, డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి యూజువల్గా లెంత్ అనేది మైనస్ అవుతుంది అంతే. దట్ ఈజ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లెంత్ డిక్రీజ్ అవ్వాలి. ఎక్కువ లెంత్ ఉన్న వైర్ తీసుకోండి, చిన్న వైర్ తీసుకోండి. ఎవరిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుందంటే సేమ్ టెన్షన్ సేమ్ వాల్యూస్ తీసుకుంటే లెంత్ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ పెరుగుతుంది, ఇన్వర్స్లీ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అదే చిన్న వైర్ తీసుకోండి, ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. కాబట్టి డెల్టా ఎల్ బై ఎల్ ఇది పర్సంటేజ్లో రాస్తాం. వాళ్ళు ఎప్పుడైనా పర్సంటేజ్ అడిగిరు అనుకోండి, దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేస్, అండ్ నెక్స్ట్ లా ఏమైండొచ్చు, మేబీ టెన్షన్ గురించి రాస్తే లా ఆఫ్ టెన్షన్. సో అట్లా నేమ్ గుర్తుపెట్టుకుంటాం, ఐపీలో కూడా అవి రాయాలి. So next use next law రాద్దాం, that is law of tension. So the law of tension said when linear density and lengths are constant, so మనం వీటిని యూజ్ చేస్తూ law of tension రాస్తాం. mu and L are constant, so the relation becomes frequency f is directly proportional to square root of t. IP purpose లో words లో రాయాలి. when tension and linear density of the wire is become constant, then the frequency is inversely proportional to length అని వర్డ్స్లో రాస్తాం. ఇక్కడ డైరెక్ట్ రాస్తాను కానీ కంప్లీట్గా వర్డ్ రాయాలి. ఇక్కడ కూడా అంతే, when linear density lengths are constant, the frequency is directly proportional to tension. ఎప్పుడు బై హార్ట్ చేయదు, ఫార్ములా ఏదైనా కనిపించింది అనుకోండి, ఆ ఫార్ములాని ఐపీ పర్పస్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి వర్డ్స్ని. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టెన్షన్, స్క్వేర్ రూట్లో ఉంది, వీళ్ళిద్దరు రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. వర్డ్స్లో రాస్తే రాయనికి రాదా, ఇంగ్లీష్ వర్డ్స్ రాయడానికి రాదా, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. దిస్ ఇస్ హార్డ్. ఎప్పుడైనా ఫార్ములా నుంచే డెఫినేషన్ రాయాలి, అప్పుడు నీకు ఈజీ అవుతుంది. ఫార్ములా అంటే ఏదో పెద్దది అనుకోదు, పెద్ద డెఫినేషన్ని ఒక ఫార్ములా రాసింటాడు ఆయన. మనం రివర్స్ వెళ్ళాలి, ఫార్ములాని పట్టుకొని డెఫినేషన్ రాయగలగాలి, అట్లా అయితే నీకు సబ్జెక్ట్ పెరుగుతుంది. ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు root t. And next case we can also compare for the two strings of tension which is T1 by T2. And we can also write by the error methods like delta f by f రాస్తే ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ అవుతుంది. డెల్టా ఎఫ్ బై ఎఫ్ టీ హోల్ పవర్ ఆఫ్ 1/2 అంటే దట్ ఈజ్ 1/2 డెల్టా టీ బై టీ ఇలా ఉంటుంది అన్నట్టు. ఎఫ్ ఈ ప్రపోర్షనల్ టు టీ పవర్ ఆఫ్ 1/2. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ టైప్ చేస్తాం లాగరిథమిక్ అప్లై చేస్తూ. ఎఫ్కి డిఫరెన్షియేషన్ డెల్టా ఎఫ్ బై ఎఫ్, పర్సంటేజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, డెల్టా ఎఫ్ బై ఎఫ్ లేదా f2 మైనస్ f1 బై f1, x2 మైనస్ x1 బై x1, డెల్టా ఎక్స్ బై ఎక్స్ అట్లా. సో ఇది మనకి ఎర్రర్ మెథడ్స్లో రాస్తాయి. అండ్ లాస్ట్లో లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటే ఇక్కడ ఎవరు వేరీ అవుతున్నారు, లీనియర్ డెన్సిటీ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ థింగ్స్ అన్ని కాన్స్టెంట్ అవుతుంది. దట్ మీన్స్ టెన్షన్ అండ్ లెంత్స్ ఆర్ కాన్స్టెంట్. నౌ ద రిలేషన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ. ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ f1 by f2 is equals to root of mu2 by mu1 రాస్. దేర్ ఫోర్ మనకి ఫార్ములా రిలేట్ చేస్తే గివెన్ ఫార్ములాలో ఎఫ్ ఎర్రర్ మెథడ్స్లో రాద్దాం లైక్ డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ వీ కెన్ రైట్ 1/2 ఇంటూ డెల్టా మ్యూ బై మ్యూ. యాక్చువల్గా మైనస్ రాయాలి, ఎందుకు చెప్పండి, డినామినేటర్స్లో ఉంది. సో పైకి వచ్చేస్తే మైనస్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే లీనియర్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది.